హలో ఆల్, వెల్కమ్ టు హెల్త్ క్లబ్. ఈరోజు విటమిన్ డి యొక్క ఆవశ్యకత ఏంటో మనం తెలుసుకుందాం. విటమిన్ డి మనకు ఎక్కడ దొరుకుతుంది? విటమిన్ డి లోపం వల్ల మనకు తలెత్తే సమస్యలేంటి? దాన్ని మనం ఎలా నివారించుకోవాలి? అనే విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మన బాడీలో విటమిన్ డి చాలా ఇంపార్టెంట్ అయిన విటమిన్. దానివల్ల కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అబ్జార్ప్షన్ బాగా జరుగుతుంది. మన పళ్ళు కాల్షియం ద్వారా నిర్మితమైనవే. మన బోన్స్ కాల్షియం ద్వారా నిర్మితమైనవే. ఈ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఫుడ్‌లో మనం తీసుకున్నప్పుడు, ఆ కాల్షియం, ఫాస్ఫరస్‌ని మన శరీరం గ్రహించాలంటే విటమిన్ డి అవసరం. సో, విటమిన్ డి వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. పళ్ళు త్వరగా పుచ్చిపోకుండా ఈ విటమిన్ డి కాపాడుతుంది. అంతేకాదు మన ఇమ్యూన్ సిస్టమ్‌ను కూడా స్ట్రాంగ్ చేస్తుంది. తరచుగా కాఫ్, కోల్డ్, మైల్డ్ ఫీవర్ అండ్ థ్రోట్ పెయిన్ ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్‌కి గురి కాకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ బలోపేతం చేస్తుంది. అంతేకాదు మన బాడీలో మజిల్‌ని డెవలప్ చేయాలన్నా, మజిల్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే కూడా విటమిన్ డి చాలా అవసరం. మన బాడీలో నరాలు బలంగా ఉండాలంటే కూడా విటమిన్ డి చాలా అవసరం. సో, ఇంతటి అవసరమైనటువంటి విటమిన్ డి మనకెక్కడ దొరుకుతుంది? మొదటి సోర్స్ వచ్చి సన్‌లైట్. సూర్యుని నుండి వచ్చే సూర్యరశ్మి మన చర్మం గ్రహించి విటమిన్ డిగా అది కన్వర్ట్ చేసుకుంటుంది. కన్వర్ట్ అయినటువంటి విటమిన్ డి ఫ్యాట్‌లో స్టోర్ అవుతుంది. ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. రెండవది ఫుడ్‌లో. ఫుడ్ ద్వారా కూడా మనం విటమిన్ డిని పొందొచ్చు. సో, ఫుడ్‌లో మనం తీసుకున్న ఆహారంలో విటమిన్ డి ఉన్నట్లయితే మన ఇంటెస్టైన్‌లో ఉన్నటువంటి చూషకాలు విల్లాయి. ఆ విటమిన్ డిని గ్రహించి బ్లడ్‌లో కలుపుతాయి. మనకు సన్‌లైట్ నుండి వచ్చే విటమిన్ చాలా తక్కువ మోతాదులో అందుతోంది. ఎందుకు అంటే మన బాడీని ఫుల్‌గా మనం బట్టలతో కవర్ చేసేసుకుంటాం. కాబట్టి సన్‌లైట్ అబ్జార్ప్షన్ అనేది డైరెక్ట్‌గా మనము సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అయ్యే స్కిన్ ఏరియా అనేది తగ్గిపోతుంది. సో, మిగతా జంతువులు ఎందుకంత ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అయ్యి అంత స్ట్రాంగ్‌గా అవి వర్షానికి ఇతర వాతావరణ కండిషన్స్‌కి తట్టుకొని ఎలా జీవించగలుగుతున్నాయంటే ఇదే ప్రధానమైన రీజన్. ఇంకా స్కిన్ కలర్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. మన బాడీలో మెలనిన్ ఎక్కువగా ఉన్నట్లయితే మన స్కిన్‌లో అది చాలా స్లోగా విటమిన్ డిని కన్వర్ట్ చేసుకుంటుంది. అంతేకాదు ఏజ్ పెరిగే కొద్దీ కూడా స్కిన్ యొక్క క్వాలిటీ ఆఫ్ రిసీవింగ్ విటమిన్ డి అనేది తగ్గిపోతుంది. మన స్కిన్ క్వాలిటీ విటమిన్ డిని గ్రహించడంలో చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది. కాబట్టి ఏజ్ పెరిగే కొద్దీ స్కిన్ ఆరోగ్యం, ఆ ఆర్గాన్ యొక్క ఆరోగ్యం తగ్గిపోతుంది కాబట్టి ముడతలు పడిపోతుంది కాబట్టి అది విటమిన్ డి అబ్జార్ప్షన్ కూడా తక్కువగా చేసుకుంటుంది. మనం తినే ఆహారంలో పాలు, గుడ్లు మరియు విటమిన్ డి రిచ్ ఫుడ్ ఏదైతే తక్కువగా ఉంటుందో దానివల్ల కూడా విటమిన్ డి డెఫిషియన్సీ సంభవిస్తుంది. కాబట్టి మన ఆహారంలో విటమిన్ డి ప్రధానంగా ఉండేటట్లు మనం చూసుకోవడం మన బాధ్యత. మనము సప్లిమెంట్స్ ద్వారా గానీ, మెడిసిన్ ద్వారా గానీ విటమిన్ డి తీసుకోవడం కంటే కూడా ఇలా నేచురల్‌గా మనం విటమిన్ డి తీసుకోవడమే చాలా ముఖ్యం. మన బాడీలో విటమిన్ డి ఫ్యాట్‌లో సాల్యుబుల్ అవుతుంది. అంటే ఫ్యాట్‌లో కరిగి ఫ్యాట్‌లోనే స్టోర్ అవుతుంది. మన బాడీలో ఫ్యాట్ ఎక్కువగా ఉన్నట్లయితే అది ఎక్కువగా స్టోర్ అయిపోతుంది. అంతేకాదు అది మన బాడీ అవసరాలకి అది తిరిగి రాదు. సో, మన బాడీలో ఫ్యాట్ తక్కువగా ఉన్నట్లయితే అది విటమిన్ డి ఎక్కువగా స్టోర్ అవ్వడం తగ్గించి మన బాడీ అవసరాలకి అది మనకు ఉపయోగపడుతుంది. అంటే ఒబేసిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి విటమిన్ డి అబ్జార్ప్షన్ బాగా జరుగుతుంది అండ్ బాగా యూజ్ అవుతుంది. మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఫ్యాట్ అబ్జార్ప్షన్ కూడా తక్కువగా జరుగుతుంది. సో, ఫ్యాట్‌లో సాల్యుబుల్ కావాలి కదండీ విటమిన్ డి. సో, ఫ్యాట్ పూర్తిగా తగ్గినప్పుడు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ కూడా తగ్గిపోతుంది. సో, డైజెషన్ సరిగ్గా లేకపోతే విటమిన్ డి అబ్జార్ప్షన్ కూడా తగ్గిపోతుంది. లివర్, కిడ్నీ విటమిన్ డిని యాక్టివ్ ఫార్మ్‌లో ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. సో, ఆ 2 లివర్ హెల్త్ కావచ్చు, కిడ్నీ హెల్త్ కావచ్చు సరిగ్గా లేదనుకోండి, అప్పుడు ఆ విటమిన్ డిని యాక్టివ్ ఫార్మ్‌లో ఉంచలేవవి. సో, అలాంటప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ సంభవించే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. విటమిన్ డి
ప్రెగ్నెంట్ లేడీస్‌కి చాలా అవసరమండి. నార్మల్ మోతాదు కంటే కూడా అడల్ట్స్‌లో చిన్న పిల్లల్లో తీసుకునే నార్మల్ మోతాదు కంటే కూడా ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఎక్కువ అవసరం అవుతుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వాలన్నా, లేదా ప్రెగ్నెంట్ తర్వాత లోపల బేబీ పెరుగుదలకి, ఎముకల నిర్మాణానికి చాలా విటమిన్ డి అవసరమవుతుంది. కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఈ విటమిన్ చాలా అవసరం. ఒకవేళ మనకు విటమిన్ డి తగ్గిందనుకోండి, మన బాడీ ఏ విధమైన సంకేతాలు ఇస్తుందో చూద్దాం. విటమిన్ డి తగ్గితే మనము త్వరగా అలసిపోయినట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎనర్జీ లెస్. ఫిజికల్ పర్ఫార్మెన్స్ చాలా తగ్గిపోతుంది. తరచుగా బాడీ పెయిన్స్, లెగ్ పెయిన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. బోన్ పెయిన్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఈ లెగ్ క్రాంప్స్ కండరాలు పట్టేసినట్టు అయిపోతాయి. సో, ఒక రకమైన స్టిఫ్‌గా తయారైపోయి విపరీతమైన పెయిన్ అనేది ఇస్తుంది. అలాంటి క్రాంప్స్ తరచుగా, ఫ్రీక్వెంట్‌గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మోడరేట్‌గా ఉన్నప్పుడే. ఒకవేళ విటమిన్ డి డెఫిషియన్సీ సివియర్‌గా ఉందనుకోండి, అప్పుడు మనము చిన్నగా కాలు జారి ఇంట్లో పడినా సరే ఎముకలు విరిగిపోవడం అనేది జరుగుతుంటాయి. ఫ్రీక్వెంట్‌గా ఎముకలు విరుగుతుంటాయి. ఎందుకంటే ఎముకలు పెలుసుబారిపోతాయి. కాబట్టి విటమిన్ డి మనకు ఇలాంటి సంకేతాలని ముందుగానే మనకు ఇస్తుంది. మగవారిలో కంటే ఆడవారిలో విటమిన్ డి ఎక్కువగా అవసరం అవుతుంది. ఎందుకంటే మెన్స్ట్రువల్ సైకిల్స్‌లో ఉన్నప్పుడు ఎక్కువగా బ్లడ్ లాస్ అనేది జరుగుతుంటుంది. ఆ బ్లడ్ లాస్‌లో బ్లడ్‌తో పాటు కాల్షియం కూడా వాళ్ళు లాస్ అవుతా ఉంటారు. సో, కాల్షియం అబ్జార్ప్షన్ చాలా ఎక్కువగా అవసరం అవుతుంటుంది వుమెన్‌లో. సో, ఆ కాల్షియం అబ్జార్ప్షన్‌కి తగినంత విటమిన్ డి చాలా అవసరం పడుతుంది. అంతేకాదు ఒక ఏజ్ దాటిన తర్వాత కాల్షియం డెఫిషియన్సీ వల్ల వుమెన్ ఎక్కువగా వంగిపోయినట్టు మనం చూస్తూ ఉంటాం. న్యాచురల్‌గా ఒక 70 ఇయర్స్ తర్వాత కాల్షియం డెఫిషియన్సీ వల్ల వాళ్ళు బెండ్ అయిపోతారు. సో, ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలంటే విటమిన్ డి మనకు చాలా అవసరం. విటమిన్ డి చాలా తక్కువ క్వాంటిటీలో ప్రతి ఆహారంలోనూ ఉంటుంది. కానీ మన బాడీ అవసరాలకి తగినంత విటమిన్ మనం తీసుకోవాలి అంటే విటమిన్ డి రిచ్ ఫుడ్స్ మనం తినాల్సి ఉంటుంది. విటమిన్ డి ఎక్కువగా దేంట్లో ఉంటుంది అంటే చేపల్లో ఉంటుంది. అన్ని రకాల చేపల్లో కంటే కూడా సాల్మన్, సార్డిన్ అనే జాతి చేపల్లో విటమిన్ డి చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు పాలు, పెరుగులో చాలా విటమిన్ డి మనకు లభ్యమవుతుంది. తర్వాత జున్ను పాలు అంటుంటారు. పల్లెల్లో నాటు ఆవు జున్ను పాలు చాలా ఆహ్, వంటకాలకి అది కారణమవుతుంది. జున్ను తయారు చేసుకుంటూ ఉంటాం కదా! ఆ జున్నులో కూడా విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. కాబట్టి మనము ఈ విటమిన్ డి రిచ్ ఫుడ్స్‌ని తీసుకోవడం వల్ల మన డైలీ అవసరాల్ని విటమిన్ డి అవసరాల్ని మనం ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. సో, విటమిన్ డి వల్ల బోన్స్ బలంగా ఉంటాయి. ఇమ్యూన్ సిస్టమ్ బావుంటుంది. సో, అన్ని రకాల లాభాలున్నాయి కదా! మరి విటమిన్ డి మనం ఎంత తీసుకోవాలి? అవసరం కంటే ఎక్కువగా విటమిన్ డి మనం తీసుకున్నట్లయితే ప్రమాదమా? అంటే అవుననే చెప్పాలి. ఎందుకు అంటే అవసరం కన్నా మనం ఎక్కువగా విటమిన్ డి మనం తీసుకున్నామంటే కిడ్నీ ఆరోగ్యం పాడైపోయే ఛాన్సెస్ చాలా ఉందండి. మరి మన బాడీకి ఎంత అవసరమండి? అంటే మన చిన్న పిల్లల్లో అయితే 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ వరకు మనకు పర్ డే అవసరం అవుతుంది. అంటే 10 మైక్రోగ్రామ్స్. అడల్ట్స్‌లో టీనేజ్ పిల్లల్లో అరౌండ్ 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ అంటే అరౌండ్ 15 మైక్రోగ్రామ్స్ పర్ డే అవసరం అవుతుంది. పెద్దవాళ్ళల్లో ముసలి ఏజ్‌లో ఉన్న వాళ్ళకి విటమిన్ డి ఎక్కువగా అవసరం ఉంటుంది. వాళ్ళు 600 వరకు కూడా 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ డి వాళ్ళకి అవసరం అవుతుంది. అంటే 20 మైక్రోగ్రామ్స్ వరకు. 100 కంటే ఎక్కువగా మనం తీసుకున్నట్లయితే మన బాడీ ఆ విటమిన్ డిని టాలరేట్ చేయలేదు. కాబట్టి విటమిన్ డి మనకు దొరుకుతోంది కదా అని మెడికల్ షాప్‌కెళ్ళి టాబ్లెట్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనం వాడినట్లయితే అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. సో, విటమిన్ డి మనకు అవసరం కదా అని విచ్చలవిడిగా మనం విటమిన్ డి తీసుకోకూడదు. సో, ఇది మటుకు చాలా జాగ్రత్తగా వహించాల్సిన విషయం. ఇదండి విషయం. విటమిన్ డి గురించి కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకున్నాం. మీ సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేసినట్లయితే అది నాకు చాలా ఉపయోగపడుతుంది. మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్.